ఇది ఏదో మన ఇంటి కోసమో, మన ఇల్లు కట్టుకోవడం కోసమో, మన ఇంట్లో పెళ్లి కోసమో, ఉద్యోగం కోసమో కాదండి. లోక కళ్యాణంలో భాగంగా మనం ఒక ఫంక్షన్ చేస్తే ఒక 10 లీటర్లు తేలిపడతాయి. ఒక 10కి ప్రాణాలు తీయడానికి, దాన్ని ఆపడానికి చేస్తున్న యజ్ఞమే. అలాంటి యజ్ఞంలో భగవంతుడు తోడవుతాడండి, గురుదేవుడు తోడవుతాడు, మొత్తం విశ్వం తోడవుతుంది మనకి. ఆ సమయంలో అలా మేము ధ్యానం చేసి, మనం అలా ధ్యానం చేస్తే మన శక్తి ఖర్చు అవుతుందండి. ఎందుకంటే ఆ కార్యం జరగాలంటే మరి మన ద్వారా ఆ పాపం కట్టుకున్న దానికంటే మన శక్తిని ఖర్చు పెట్టుకోవడం బెస్ట్ అని, మరి ఆ పాపం చేయాలంటే ఇంటి పెట్టేవాడు మా సార్ బాధ్యత మొత్తం మాకు అప్పగించింది. మరి ఆ పాపం కూడా మనకే వస్తుంది కదా. అందుకని ఈ పాపం అంటూ, ఆ ఫంక్షన్ అంటూ వాడు మాట్లాడకపోయినా సరే మేము ఆపేసి ధ్యానం మొదలుపెట్టి, మేము ధ్యానంలో ఎంత ఎనర్జీని పోగొట్టుకున్నాము మేడం. ఎందుకంటే మనం ఏదైతే చెప్తున్నామో అది ఆచరించకపోతే మనల్ని చూసి ఎన్ని మాటలు మాట్లాడతారు, ఎంత హేళన చేస్తారని అది దృష్టిలో పెట్టుకొని నెల రోజులు ఎంతో కఠిన సాధన చేసి మేము గెలిచి చూపించినాము. అంటే ఆ రోజు మన తపనంత రోజు, ఆ నెల రోజు అంతా దిమాగ్లో సాకారాన్ని ఫంక్షన్ జరగాలి, కానీ ఆయన ఇష్టపూర్వకంగా జరగాలి. ఎందుకంటే అతని తండ్రి కాదు, అలాగే జరిగిందండి. ఎలా అనుకున్నామో అలాగే జరిగింది, కానీ ఎంతో శక్తి ఖర్చు అవుతుంది. అలా చేసిన తర్వాత చుట్టాలు మెల్లగా వచ్చి మేము అప్పుడు ధ్యానంలోకి రానప్పుడు మాకు తెలియనప్పుడు మేము చేసినాం. కానీ ధ్యానంలోకి వచ్చినాక ఇది పాపం అని గురువు చెప్పేదాకా మనం తినేదనుకుంటామండి. చెప్పనప్పుడు ఇది తినేదనుకుంటాం, కానీ పాపం తిన్నట్టు మనకు తెలియనప్పుడు మనం చేస్తాం. తెలిసిన తర్వాత చేయడం తప్పు కాబట్టి అప్పుడు చేసినాం. ఇప్పుడు తెలిసింది చేయట్లేదు అంటే మీ పిల్లలకు ఒకరికి న్యాయం, ఇది న్యాయం అంటారు. వాళ్ళ పిల్లలకి అన్యాయం చేసినామా ఇలా మాట్లాడినప్పుడు మా మరిది వాళ్ళకి వార్నింగ్ ఇచ్చింది. అంటే ప్రతి సండే ఎక్కడన్నా కామన్ మటన్ చికెన్, మరి పన్నీర్ భోజనం ఊరంతా పెట్టుకున్నామండి మేము గెలుచుకున్నాము. అంటే పోచమ్మ మైషమ్మ మారట అని ఆ పేరు ఎందుకు పెట్టిందంటే దుష్ట సంహారం చేసింది వాళ్ళ అమ్మవారు. అమ్మవారు ఏం చేసిందంటే దుర్గామాత అవతారం ఎత్తినప్పుడు 9 అవతారాలు ఎత్తుతుంటారు. మైషమ్మ పోషమ్మ అన్ని అవతారాలు ఎత్తి మహిషాసురుడు అనే రాక్షసుని వధించడానికి. అంటే అలా ఆ పేరు ఎందుకు వచ్చిందంటే మేఘని అమాయకమైన మూగ చిక్కులను తినడానికి కాదు, అమ్మ ఆళ్ళని సృష్టించి ఆళ్ళని ఎందుకు అడుగుతారండి. మన మూర్ఖత్వం కాకపోతే వాళ్ళు అడిగింది ఏంటిది, రాక్షసులని సంహరించే టైంలో ఆ అవతారం ఎత్తినందుకు ఆమెకు ఆ పేరు వచ్చింది. ఆమెకు సాక్షాత్తు ఆది పరాశక్తి, ఆది పరాశక్తి కదా మహిషాసురుని మర్దన చేసింది. అలాంటి అమ్మవారు మూగజీవులను ఎందుకు అడుగుతుందండి. ఆమె అడిగింది మనం ఎందుకు వేసామంటే, మనం ఈ పండగలు వచ్చినప్పుడు కొన్ని మూగజీవులకి అన్నదానం కావాలని చెప్పి బెల్లం అన్నము, అప్పము, తీయటి గారే అప్పము చేసి మనం అమ్మవారికి నైవేద్యం తీస్తాం. ఎందుకంటే ఆమె మన గ్రామానికి కావాలా ఉంటుందని చెప్పి అక్కడ మనకి అమ్మవారితో పాటు ఎన్నో సూక్ష్మక్రియలు ఉంటాయని చెప్పి ఈ ప్రసాదాన్ని అక్కడ వేస్తారు తప్ప ఆ ప్రసాదం కూడా ఇప్పుడు కాలం ఇంకేస్తుంది. నువ్వు ముందా నేను ముందా, నువ్వు ముందా నేను ముందా, బోనాలు వేసేటప్పుడు చూడాలి మన ఆరోగ్య శక్తి ఎంత మూర్ఖంగా బోనం వేస్తున్నారంటే. మీరు ఎంత పవిత్రంగా చేస్తున్నారు చెప్పండి. ఇంట్లో ఇల్లంతా గడిపి శుద్ధి చేసి తలాల స్నానం చేసి ఓ రాత్రంగా వేసి కష్టపడి చేసిన ప్రసాదాన్ని ఏడ తెచ్చి వాడేస్తున్నారండి. ప్రసాదం ఆమెకి చూపించండి, వాళ్ళు సూక్ష్మంగా తీసుకుంటారు ప్రసాదాలు. నువ్వు వెళ్ళి ఆరాధించరాలు సూక్ష్మంగా తీసుకుంటారు. ఆ పెట్టిన ప్రసాదాన్ని బయటకు తీసుకొచ్చి ఒక కుక్కకు ఏదన్నా వనబట్టి దానికి పెట్టండి. ఆ గుడిలో వాడేస్తే అది ఎవరిగాడు కాదు. అన్నం అంటే పరబ్రహ్మ స్వరూపంకి ఏ బోనాలు వేస్తున్నారండి, అర్థమవుతుందా? యుద్ధం చేస్తున్నాం, నేను ముందు నువ్వు ముందు. అది ఎందుకు వేస్తున్నా నేను అసలు బోనం వేరే మానించిన ఆ బోనం వేసే బదులు నలుగురు కన్నం తీసుకోవాలి వండి పెట్టు, తప్పు లేదు. నువ్వు బోనం వేయడం తప్పు కాదు, వేసే పద్ధతి తప్పు. పూజ చేయడం తప్పు కాదు, పూజ చేసే పద్ధతి తప్పు.
పూజ చేయమన్నారు. పూజ చేయడం అంటే ఏంటి? పరమాత్మని మర్చిపోకు. పరమాత్మ అనేవాడు ఒకడు ఉన్నాడు, మర్చిపోయి పాపాలు చేస్తున్నామని చెప్పి ఆ పాపాలు చేయకుండా ఉండడం కోసమే పూజలు పెట్టింది. మనకు అర్థమైంది. అందుకని తల్లి వేయండి, వేరే అర్థం లేదు. కానీ బోనం వేసేటప్పుడు నీ అన్నము నువ్వు కష్టపడి శక్తితో అండిన అన్నము ఏమవుతుంది? పెంట కుప్పలోకి పోతుంది. అదే ఒక జీవి కట్టుకొని పోతే ఆ పోషవలని మనం మింగేస్తారు. మనల్ని నా ముందట పెట్టలే, ఎందుకు తీసుకుపోయినా అంటారా? అంటారా అండి? నువ్వు ముందట పెట్టి అమ్మ అన్నం ఇక్కడ పెట్టి నీళ్ళు ఆరగించినావంటే అలా కలిపినట్టే. అప్పుడు అది తీసి నువ్వు వేరే వాళ్ళకి ఇవ్వచ్చు. ఒకరి కడుపు నిండుతుంది, ఒక జీవి మూగ జీవి కడుపు నిండుతుందండి. అందుకని అలాంటి బోనాలు వేయడానికి వేస్తే మంచిగా వేయాలి. ఆ అన్నం పరబ్రహ్మ స్వరూపాన్ని అవమానించకుండా ఉండండి. అందుకని ఏ పోషలో మనిషిలో పెద్దమ్మైన చిన్నమ్మైన ఏ అమ్మైనా సాక్షాత్తు నీకెవ్వంటే వీర బ్రహ్మంగానే చెప్తున్నారు. కోయేదని మించి మరి మేకలని కోయడం ఆపేయించి. అందుకని ప్రతి జీవి బాధని ఈ బాధగా ఎవరైతే భావిస్తారో వాడంటే నాకు ఇష్టం అంటున్నాడు భగవంతుడు. మరి భగవంతుడికి ఇష్టం కావాలంటే ప్రతి జీవిని రక్షించాలి. వాళ్ళు ఏదైనా బాధగా ఉన్నప్పుడు నువ్వు కాపాడకపోయినా సరే, కానీ వాడికి హాని కలిగించకుండా ఉంటే చాలు. మీకు ఒక విషయం చెప్తా. మేము నిర్మల్లో ర్యాలీ ఇస్తాం. నిర్మల్లో ర్యాలీ ఇస్తుంటే ఆ పిల్లాడు వచ్చింది, ఒక పిల్లాడు పల్లెటూరు నుంచి. ఆ పిల్లలకి ఏ ఫంక్షన్ ఉంది కదా, గుడికి తినేస్తుంది ఇంటుంటాడు. అంటే అది వేరే వాళ్ళ ఫంక్షన్ అయినా సరే వాళ్ళ అమ్మని అడుగుతుంది, మన వాళ్ళ ఫంక్షన్ కాదు కాదని చెప్పినా పోతుంది, పోయి 2 సార్లు తినేస్తుంది. అంటే అందరూ పిచ్చి వాళ్ళు. ఆ టైంలో వాడు రాక్షసులా ఉంటుంది. చుట్టాలందరూ కూడా వాళ్ళ గురించి తెలుసుకొని మనం అందరం తిన్న తర్వాత మిగులుతుంది కదా, పాడేయ వాళ్ళకి తెలుస్తుంది. అంటే ఎట్లా చెప్పిందంటే వాడు చీకటి ప్రతి కోళ్ళు అరే రాళ్ళ కోళ్ళు మిగిలిందంటుంటే పిలుస్తుంటే పెడుతుంది. ఆ రాళ్ళకి ఆ బాబు వచ్చింది. ఆ బాబు వచ్చినప్పుడు నేను మైక్ పట్టుకొని చెప్తున్నా, మైక్ పట్టుకొని చెప్తున్నా, మైక్ పట్టుకొని ఏమని చెప్తున్నా, ఆకులు తినే మేకలు కొండలెక్కితే మేకలు తిన్న మనుషులు మంచాలు ఎక్కుతున్నారు అని ఇట్లా చెప్తున్నా నేను. వాడు విన్నాడు. విని మళ్ళీ నా దగ్గరికి వచ్చింది. అంటే ఇప్పుడు ఏమన్నా ఏమన్నా ఏమో చెప్పినావు కదా ఆంటీ అంటే, అరే మేకలు ఆకు తిన్న మేకలేమో చక్క 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 కొండలు ఎక్కుతుంది, ఆ మేకలు తిన్న మనము మనుషులము మంచాలు ఎక్కుతున్నాము, రోగాలు వస్తున్నాయి. నిజమా ఆంటీ అని. నిజమా ఏంటిరా, లేకపోతే ఎందుకు చెప్తాం రా, ఇంత గొంతెంత ఇంత రోడ్డు మీద ఎందుకు అసలు నిజం కాకపోతే మేకలు ఇక్కడ కొండేకుండా మంచాలు ఎక్కుతున్నట్టు చూసినావా? మేకలు ఏం తింటాయి? ఆలు, గడ్డి. అంటే ఆ వాటిలో ఎంత పుష్కలమైన శక్తి ఉంటుందో అప్పుడు వాడికి దిమ్మ తిరిగింది. అమ్మ దగ్గరికి పోయిండు, అమ్మని అడిగిండు. ప్రతి ఒక్క తెలిసిన అందరిని అడుగుతున్నాం. వాళ్ళ మనిషి ఏంటి మన అందరికీ స్టేజ్లో స్టేజ్ ఎక్కి నేను ఈ రోజు నుంచి మాంసాహారం పాటిస్తున్నాను అని చెప్పేస్తున్నాడు. ఎంత గొప్పతనము! ఒక్క మాట వాడిని అంత రాక్షసుగా ఉన్నాడు. చూడండి, వాళ్ళు పసి మనుషులండి, పసిపిల్లలు వాళ్ళు. మనమే మూర్ఖులం. తల్లి మూర్ఖత్వంగా బిడ్డకి కుర్చీ పెడుతుంది. మన పిల్లలు పసిపిల్లలు వాళ్ళ మనసు గాయమవుతుందండి తిని. అందుకని ఆ రోజు నాకు ఎంత తల్లులైన కోపం వచ్చిందంటే, నిజంగా కదా, అదే కదా, కరెక్టే కదా. మనం ఒకప్పుడు మన అమ్మ చెప్పలేదు, మనకి కుర్చీ పెట్టింది, మన అమ్మకి వాళ్ళ అమ్మ చెప్పలేదు. ఇదంతా చెప్పాల్సింది ఎవరు అంటే మనకంటే గొప్ప స్థితిలో పుట్టిన బ్రాహ్మణ్స్ చెప్పాలి. వాళ్ళు చెప్తున్నారు, వింటున్నాను వినట్లేదు. అందుకనే మనం ఒక తోటి ప్రాణిని చంపి తినడం అనేది పాపం అని పసి పిల్ల
ఉంటే వాడు ఎందుకు తిన్నాడు. నిన్న కూడా పల్లి మంగళ ఒక మేడం నా దగ్గర వచ్చి, మేడం నేనైతే మానేసిన వాళ్ళకి వండి పెడుతున్నానని, నేను ఏదైతే వండుకున్నానో వంట చేసేటప్పుడు మా పిల్లలు శాకాహారులు కావాలి కావాలి కావాలని వంట చేస్తే ఆ పిల్లలు మాంసాహారం అంటూ మమ్మీ నువ్వు వండుకుంటే నేను తింటామంటే ఆ పిల్లలు కూడా అదే తింటే భర్త కోపం నువ్వు మానేదాకా పిల్లల్ని కూడా మానేస్తున్నావు. మన వంటకు అంత శక్తి ఉంటుందండి. అందుకని మనం శాకాహారం వండాలి. ఆ శాకాహారం వండుతూ అందరూ శాకాహారులు కావాలి. ప్రతి ప్రాణి రక్షించబడాలని కోరుకుంటూ వంట చేస్తే చక్కగా మన కుటుంబాలు మారుతూ ఉంటాయి. ఓకే, కదా అయితే ఇంత క్వశ్చన్ వస్తుంది నాకే వచ్చింది. ఇంత ఇట్లా అంటున్నారు కదా, కొంచెం అందులో ఏమంటారంటే ఇప్పుడు మేము మానేస్తే గొర్రెలు మేకలు అవన్నీ అట్లనే ఉండిపోతాయి కదా, అవన్నీ ఎట్లా మరి
తింటారు. ఎందుకంటే అమ్మ మనం ధ్యానం చేసి మనం బాగుపడతాం. ధ్యానం వల్ల ఏమవుతుంది? మన ఆరోగ్యం వస్తుంది, పాపం పోతుంది, కొంచెం ఆయుష్ పెరుగుతుంది. కానీ శాకాహారిగా మారితే ఒక జీవిని కాపాడుతాం, లోక కళ్యాణంలో భాగస్వాములు పడతారు, ఏ పాపము అంటారు. అప్పుడు పాపం చేయనప్పుడే పరమాత్మ దృష్టి మన పైన పడుతుంది. అందుకని ధ్యానం కంటే గొప్పది శాకాహారిగా మారడం. ఎందుకంటే మనం ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన కూరగాయల భోజనంతో పాటు ఇది కూడా తినేది అనుకునే మహానుభావులు ఉన్న అందులో నేను ఒకదాన్ని. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ఎక్కువ నాన్ వెజ్ తినలేదు. ఒక గుడ్డు అంటే బాగా ఇష్టం ఉండేది, ఆ గుడ్డు ఎక్కువ తినేదాన్ని. కానీ బ్రహ్మర్షి పితామహ పత్రి వచ్చిన తర్వాత అది పాపాహారము అన్నాడు. కూరగాయల భోజనం ఏమో అమృతాహారము అన్నాడు. అమృతం ఎందుకని? కూరగాయలు ఎండ లేకపోతే పంటలు పండవు. ఎండ కానీ గాలి కానీ నీరు కానీ భూమి కానీ లేకపోతే పంటలు పండవు. అంటే పంచభూతాల శక్తులతో కూరగాయలు పండ్లు పండుతున్నాయి కాబట్టి అది అమృత ఆహారం అని చెప్పిండు యోగులు. అంటే దేవుళ్ళ శక్తితో పండింది కాబట్టి దేవుడు అమృతం తీసుకున్నారు. వాళ్ళ శక్తులతో పండిన ఆహారము అమృతాహారం. అది నిత్యం మనం తీసుకుంటే మన లోపల అలాంటి లక్షణాలు వస్తాయి. అదే మనము మేకలు కోళ్ళు చంపిన తర్వాత తింటున్నాం. చంపినాక ఏమవుతుంది? శవం అవుతుంది. శవం అంటే ఏంటిది? విషం. శవం అంటే ఏంటిది? శవానికి ఏమవుతుంది? ఇప్పుడు మనమే చనిపోయాం అన్నప్పుడు బయట ఎందుకు చేస్తామండి? వంటకాన్ని మాస్టిచ్చి నేను ఇంకా వేసుకుంటానా? ఎంత కోరుకోవడానికి ఇంట్లో వేయం. ఎందుకు వేయమంటే ఆ శవానికి బ్యాక్టీరియా పడుతుంది. అంటే చిన్న చిన్న ఆ శవాన్ని తినడానికి సూక్ష్మ క్రిములు పట్టుకుంటాయి. అది పట్టినప్పుడు ఇల్లంతా వ్యాపించకూడదు అని చెప్పి శవాన్ని ఇంటికి తెచ్చి బయట వేస్తారు. అవునా? లేదా జరిగేది బయట వేసినప్పుడు మనం కూడా శవం దగ్గరనే కూర్చొని ఏడుస్తాం కాబట్టి మనం ఇంట్లోకి వెళ్ళకుండా ఆ శవాన్ని దగ్ధం చేసిన తర్వాత వేడిగా స్నానం చేస్తే తప్ప ఇంట్లోకి ఎందుకంటే మనం 3 రోజులు అసలు 11 రోజులు ఉంటారండి ముట్టు అంటే అది ముట్టకి ఉంటారని ఎందుకంటారంటే బ్యాక్టీరియా మొదటి రోజు ఎక్కువగా విజృంభిస్తుంది. అలా 3 రోజులు ఎక్కువ విజృంభిస్తుంది బ్యాక్టీరియా. అందుకని 3 రోజులు ముట్టుకోకుండా పట్టుకోకుండా ఉంటే నీళ్ళల్లో ఎక్కువ ఉంటుంది, బట్టలకు ఎక్కువ పట్టుకుంటుంది బ్యాక్టీరియా, వాటర్లో ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనము దూరం ఉండమని చెప్తారు. తర్వాత ఏమవుతుంది? బ్యాక్టీరియా యొక్క శక్తి తగ్గిపోతున్న కొద్దీ అది చనిపోతుంది. చనిపోయినప్పుడు అప్పుడు 11వ రోజు నాడు మనల్ని కర్మకాండ చేసి ఇళ్ళకి రమ్మంటారు. ఎంత స్టోరీలు ఉన్నాయి తెలుసా? చెప్పడానికి నేను ఓపిక కాబట్టి వినడానికి అందరినీ తెలుసుకోవడానికి. అందుకని ప్రతి దానికి పెద్దలంటే మనకి జ్ఞానులు. ఆ జ్ఞానులు పెట్టిన ప్రతి దానికి అంతరార్థం ఉంటుంది. దేన్ని మనం పోటీ పెట్టడానికి లేదు. అన్నిటికంటే ముఖ్యమైనది హింస చోడో, హంస ఇది అర్థమైందా? అందుకని మనం ఈ రోజు నుంచి శాకాహారిగా మారాలంటే తెలంగాణ రోజు వేరు. ఈరోజు మనం కొత్తగా జీవిస్తున్న రోజు. అందుకని మనం మన ఇంట్లో వాళ్ళ సంగతి పక్కకు వెళ్దాం. అందుకని ఏ పోషమ్మ మనల్ని మూగజీవిని బలివ్వమని అడగదండి, రక్తం తాగరండి దేవతలు. అర్థమవుతుందా? అందుకని రాగిళ్ళతో తిరగాలి. పోనీ మీరు రాకండి, మీ ఊళ్ళోని శాకాహారిగా మారి మీరు ధ్యానం చేయండి. మీ జీవితం మారుతుందా లేదా చూడండి. మన జీవితం మనం మార్చుకోవడానికి ఇంకేం కావాలి? మనకి మెల్లిమెల్లిగా మీరే వస్తారు మళ్ళీ రాలిలోకి. ఎందుకు ధ్యానం చేయాలంటే ఈ గొంతుతోని తిన్నా ఈ గొంతుతోనే చెప్పాలి. చెప్తే అప్పుడు మనం తిన్న పాపాన్ని కడిగేసుకుంటాం. తిన్నంత కడుక్కోకపోతే మళ్ళా పోవాలా, మళ్ళా రాదు. ఆ టికెట్ మంచిగా ఉండదు. ఆ టికెట్ అడ్డంటే ఈ గొంతుతో తిన్న గొంతుతో ఎందరినో శాకాహారులుగా మారిస్తే ఆ పాపం పోతుంది. అప్పుడు ఆ టికెట్ బంద్ అవుతుంది. అంటే
పోతే పోదు, వస్తే రాని, పోతే పోదు, ఉంటే ఉండదు. ఇలా ఫిక్స్ అయిపోవాలన్నమాట. ప్రతిసారు వాళ్ళ గురువు దగ్గర తీసుకున్న అద్భుతమైన వస్తే రాని మీ దగ్గర రమ్మను రాని అన్నాడు. నేను పోతున్నాను పోనీ అన్నాడు. వాళ్ళ గురువు ఫస్ట్ కలిసినప్పుడు నేర్పిన పాఠం అది. ఉంటే ఉండండి, మన దగ్గర ఏమున్నా సరే ఉంటే ఉందని, వస్తుందని ఓ వస్తుంది వస్తుంది ఖుషి కావాలన్నాడు, పోతుంది పోతుందని బాధపడదన్నాడు. అందుకని మనం ఎప్పుడు సాక్షిగా పోతే కొని వస్తే కదా, ఉంటే ఉండదు, వస్తుందని ఖుషి కాకపోతుందని ఏడవకు. అంత గొప్పగా నేర్పించిన వాళ్ళు సదానంద యోగి గారి ఒకసారి సదానంద యోగి అంటే మన మూల గురువు సదానంద యోగి. బ్రహ్మర్షి పితామహ భట్టీజీకి బ్రహ్మర్షి పితామహ భట్టీజీకి సర్వమాల అమ్మకి సర్వమాల లేకపోతే మనకు గురువు దొరకకపోతే. ఎందుకంటే అమ్మ పడరాని కష్టాలు పడుతుందండి. ఎందుకంటే పట్టించుకోకపోతుంది. నాకు జనాలే ఉంటుంది, జనాల కోసం అన్ని మానుకున్నానండి. అంత గొప్ప గురువుని పొందినాను కాబట్టి అమ్మగారు కోసుకుని మనసులో ఎక్కువ డబ్బులు చేస్తాను. ఎందుకంటే ఆమె ఇంట్లో బియ్యం లేకపోయినా పప్పు లేకపోయినా ఎట్లా చేసిందో కానీ చేసింది. అలా చేసింది, ఇంటికి వచ్చింది కాబట్టి ఈరోజు ఆమె వైభవంగా ఉంది. అందుకని అమ్మకి ఓపిక ఎదురుది అయితే ఎంత ఇది చేసినా కూడా తనకి ఏ రోజు అర్థంగానే ఉంది. ఏ రోజు అర్థం చెప్పలేదు. బామ్మకి కూడా సపోర్ట్ మస్తు ఉంది. ప్రతిసారికి అన్ని మేడం వాళ్ళ తమ్ముడు మంచి సపోర్ట్ ఉంది. అందుకని బ్రహ్మర్షి పితామహ భట్టీజీ ఏ రోజు కూడా సుఖపడలేదు, కష్టపడ్డాడు, బాగా కష్టపడ్డాడు. కష్టపడి మనకి ఏ కష్టం లేకుండా అందరి చేతులు అంటే ప్రతి స్త్రీ మెలుకోవాలి. అందుకని ప్రతి స్త్రీ మెలుకోవాలంటే మీ అందరు మాస్టర్లు పల్లెలకు వెళ్ళి చెప్పండి అన్నారు. అందుకని పల్లెకి తిరిగి చెప్తున్నాం కాబట్టి ప్రతి పల్లెలో ఉన్న స్త్రీ మెలుకొని శాఖగా మారి, జ్ఞానిగా మారి, జ్ఞానం పెంచుకొని ఆరోగ్యంగా మారి, ఆరోగ్యమే మహాభాగ్యంగా జీవితం అన్నారు. ఓకే మాస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. రండి సార్, మీరు మాట్లాడతారా? మేడం